గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇవాళ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ప్రధానంగా హైలైట్ అయింది. ఇందులో శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య రాములల్లా ప్రాణప్రతిష్ఠ ఉత్సవం పుష్య శుక్ల ద్వాదశి విక్రమనామ సంవత్సరం 2080 సోమవారం 22 జనవరి 2024 సమయం 12:20 మహంత్ నృత్య గోపాల్దాస్జీ మహారాజ్ అధ్యక్షులు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్రం గౌరవనీయ నరేంద్రభాయ్ మోడీజీ ప్రధానమంత్రి భారత ప్రభుత్వం డాక్టర్ మోహన్ రావు భాగవత్జీ సర్సంఘచాలక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆనందీబెన్ పటేల్జీ గవర్నర్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్జీ మహారాజ్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ వీళ్ళు 5 గెస్టులుగా వస్తున్నారు. 125 భారతీయ సత్సంప్రదాయాలకు చెందిన యోగీశ్వర్లు మునిపుంగవులు మరియు వివిధ క్షేత్రాలకు చెందిన 2500 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇదే సందర్భంలో మన గ్రామం లొకాలిటీ కాలనీని రామమయం చేద్దాం, భక్తి పారవస్యాలతో రామ్లల్లాకు స్వాగతం పలుకుదాం. ఈ చారిత్రాత్మక గడియల్లో సంకీర్తనలు ఆలపిస్తూ భారతావరిని రంగులతో రామమయం చేస్తూ మన గుమ్మాలను ప్రమిదలతో కాంతిమయం చేస్తూ చౌదవి మకర సంక్రాంతి నుండి 22 జనవరి వరకు మీ సమీప ఆలయం వద్ద శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించండి. జనవరి 22 మీ సమీప ఆలయంలో సామూహిక రామనామ సంకీర్తనలు జరపండి. మీ సమీప ఆలయంలో ఒక టీవీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా వీక్షించండి. ప్రాణప్రతిష్ఠ తర్వాత మీ గ్రామం కాలనీ లొకాలిటీలో ప్రసాదాన్ని పంచండి. ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద మరియు పని ప్రదేశం షాపు వద్ద కనీసం 5 ప్రమిదలను వెలిగించండి. ప్రాణప్రతిష్ఠ తర్వాత మీ అనుకూల సమయంలో దర్శనం కోసం అయోధ్యకు ఇచ్చేయండి అంటూ రామజన్మభూమి తీర్థక్షేత్రం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. అదే సందర్భంలో వారం రుణ పురాణం అంటూ 5 ఏళ్ల నుంచి వీళ్ళు రుణ పురాణం రాస్తూనే ఉన్నారు. అందులో తాజా అంశం ఇది. అప్పుల ఊబిలోకి మరింత కూరుకుపోతున్న రాష్ట్రం వచ్చే మంగళవారం మరో 1100 కోట్లు, ఏడాదికి 1,00,000 కోట్లు దాటనున్న చెల్లింపులు, జగన్ ఏలుబడిలో 100% పెరిగిన భారం, రాష్ట్ర రాబడుల పెరుగుదల మాత్రం 67%, అభివృద్ధిని అటకెక్కించడమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే 67% రాష్ట్ర రాబడులు పెరిగినాయి అని ఇదే ఈనాడు రాస్తుంది. మరి చంద్రబాబు గారి టైంలో ఎంత పెరిగింది? నెంబర్ 1 వెంటనే జగన్ మనకు వచ్చి సూట్ కేసులు ఇచ్చేస్తూ ఉంటాడు. అసలు పాయింట్ నిజాలని ఎలా సమాధి చేస్తారనడానికి సాక్ష్యం. రెండవది 1100 కోట్ల అప్పు తీసుకుంటున్నారు, ఇంకేముంది అన్యాయం అయిపోతున్నారు. మరి చంద్రబాబు గారు తీసుకున్నప్పుడు ప్రతి వారం అప్పు తీసుకోకుండా ఏ వారమైనా బాబు గారి టైంలో నడిచిందా? 4.5 లక్షల కోట్లు ఆయన దిగే టైంకి అప్పు ఉంది కదా, ఆ రోజున అప్పు లేకపోతే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇంకోటి స్వయంగా చెప్పారు కదా యనమల రామకృష్ణుడు, చిట్ట చివరి రూపాయి వరకు ఎంత అప్పు వస్తో అంతా లాగేసాం, అంతా చేసిన రాష్ట్రం వల్ల కాదు, 100 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, జీతం కూడా చెల్లించడం ఈ నెల సాధ్యం కాదు, మేము ఎంత ఉందో అంతా పీకేసాము ఆయనే చెప్పాడు. మరి ఇంకా ఎవరిని మోసం చేస్తారు? అది రాసింది కూడా ఈనాడే, మళ్ళీ వేరే పత్రిక రాస్తే అనుకోవచ్చు, ఈనాడే రాసింది యనమల రామకృష్ణ ఇంటర్వ్యూ కూడా. అంటే ఆ రోజునే పోతూ కూడా చిట్ట చివరి రూపాయి దాకా అప్పు చేసిపోవడమేమో అద్భుతమైంది, ఇవాళేమో అనర్థం అవుతుంది. ప్రతి వారం రుణ పురాణం అని రాసినటువంటి ఈనాడు 5 ఏళ్ల నుండి రుణ పురాణం రాస్తానే ఉంది. సరే, వాళ్ళని మనం ఏమనడానికి ఏం లేదు, ఎందుకంటే ఉదయం పత్రిక తెరవగానే ఒక విషగుళికతో వార్తలు ప్రారంభిస్తున్నారు, మనలో నిక్షిప్తం చేయడం. అంటే పున్నమి నాగు సినిమాలో చిరంజీవిని పాముల బారి నుంచి రక్షించడం కోసం అని చెప్పేసి పాము విషాన్ని అలవాటు చేసి చివరికి ఆ తనే పాముగా మారిపోయే పరిస్థితి ఎట్లయితే ఉందో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈనాడుకి మారిపోయింది. తనే ఒక విషపు పాముగా మారిపోతుంది, విషపు నాగుగా మారిపోతుంది. అయిపోతే రాష్ట్రానికి జగన్ దెబ్బ అంటూ కృష్ణపట్నం పోర్టు నుండి భారీగా తగ్గిన సరుకు రవాణా, గతంలో 6 లక్షల మిలియన్ టన్నులు, వైకాపా ప్రభుత్వ హయాంలో 1,00,000 మిలియన్ టన్నులకు పడిపోయిన వైనం, ఎగుమతులు లేక టెర్మినల్ను పాక్షికంగా ఉపసంహరిస్తున్న అదానీ సంస్థ, ప్రభుత్వానికి ఏటా 850 కోట్ల పన్ను ఆదాయం నష్టం అంటూ రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం జగన్ ప్రభుత్వం దెబ్బతీసింది. అది పోర్టు ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కృష్ణపట్నం పోర్టు ద్వారా గతంలో ఏటా 6 లక్షల మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగితే జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో అది 1,00,000 మిలియన్ టన్నులకు పడిపోయింది. దీనివల్ల పన్నుల రూపేణా వచ్చే ఆదాయం తగ్గడంతో పాటు యువత ఉపాధిపై ప్రభావం పడనుంది. ఇప్పుడు ఆశించిన స్థాయిలో వ్యాపారం లేదని చెప్తూ కంటైనర్ టెర్మినల్ను పాక్షికంగా ఉపసంహరించాలని పోర్టు యాజమాన్యం అదానీ సంస్థ నిర్ణయించింది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం 850 కోట్ల రూపాయల నష్టం అన్నటువంటిది రాసింది. దీని మీద ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది ఏది నిజం అన్నటువంటిది. లేకపోతే వైకాపా మళ్ళీ వస్తే మన్యంలో కొండలు మాయం, గంజాయిని ప్రోత్సహిస్తున్న జగన్, మా హయాంలో అరక్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాం, పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తా, గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, రాకదలరా సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు,
అరక్ కాఫీకి మా హయాంలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం, ప్యారిస్లో అరక్ కాఫీ ఉంటుంది, దావోస్లోనూ ప్రమోట్ చేశాం, జగన్ మాత్రం గంజాయిని విదేశాలకు ప్రమోట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరక్లో శనివారం నిర్వహించిన రాకదలరా కార్యక్రమం ఆయన ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే అరాచకమే రుషికొండ బోడికొండ అయింది, మళ్ళీ జగన్ వస్తే అరక్లో కొండలని మాయం చేసేస్తారంటూ. అసలు అక్కడ ప్రజలకి ఏమిస్తాను అనేటువంటి కాన్సెప్ట్లో పోలవరం ముంపు ప్రాంతాలు ప్రత్యేక జిల్లా చేస్తానన్నారు. దానికి అరక్కి ఏంటి సంబంధం అర్థం కాదు. రెండవది ఏంటంటే అరక్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాం. రాజశేఖర రెడ్డి హయాంలోనూ అరక్ కాఫీ అంతర్జాతీయ గుర్తింపే ఉంది, అప్పుడు హైలైట్ అయింది, ఆ తర్వాత అయ్యింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేస్తున్నారు. ఓకే, దాంట్లో నేను కూడా చేశానని చెప్పచ్చు ఇప్పుడు హైదరాబాద్ తరహాలోనే. మూడోది వచ్చేప్పుడు గంజాయిని ప్రోత్సహిస్తున్న జగన్ ఒక గంజాయి అమ్మకాలు చేస్తున్నాడు అనినే కదా ఆ రోజున మైనింగు గంజాయి అనినే కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చంపేసింది నక్సలైట్లు. మరి అప్పుడు ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు? అక్కడ గంజాయి సాగు సాగుతోంది, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆపదు. దమ్ముంటే మేము రాగానే గంజాయి మొత్తాన్ని నిర్మూలిస్తాం అని చెప్పగలగాలి, మీ ప్రాంతంలో గంజాయిని పండనీయం అని చెప్పగలిగితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ గిరిజనులకి గంజాయి పంట అలవాటు చేసి విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇదివరకు కూలి పనులకు అల్లాడేటువంటి వాళ్ళకి 300-500 రూపాయల డబ్బులు వస్తున్నప్పటికీ వాళ్ళ గంజాయి సాగులో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇవాళ గంజాయి సాగుని ఆపలేకపోతున్నది నాడు చంద్రబాబు ప్రభుత్వమైన నేడు జగన్ ప్రభుత్వమైన రీజన్ అదే. ప్లస్ అక్కడున్న యువత ఈ గంజాయి రవాణా మీద వేలకు వేలు సంపాదిస్తున్నారు. ఇదివరకు ఉపాధి కోసం అల్లాడేటటువంటి వాళ్ళు దీని మీద బతికేస్తున్నారు. కానీ ఈ గంజాయి జీవితాల్ని నాశనం చేస్తుంది, ప్రజల జీవన ప్రమాణాలని నాశనం చేస్తుంది అనేక చోట్ల. ఆ గంజాయి మీద బ్రతికేస్తున్నారు అక్కడ. దాన్ని మార్చాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయ ఉపన్యాసాలు కాదు. అది చేయగలిగితే బాగుండేది, బట్ అది ప్రస్తావించడం మంచిదే చంద్రబాబు గారు ఆ విషయాన్ని అయితే. కానీ అది నిరంతరం సాగుతుందన్నటువంటి విషయాన్ని దాచేశారు. లేకపోతే శ్రీరంగం రామేశ్వరంలో ప్రధాని మోడీ రోజంతా ఆలయాల్లో పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాలు సందర్శిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడుకు వచ్చిన ఆయన శనివారం శ్రీరంగం రామేశ్వరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముఖద్వారం వద్ద బంగారు పూర్ణకుంభంతో పూజారులు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులతో ఆలయ ప్రాంగణంలోని వివిధ సన్నిధుల్ని ప్రధాని సందర్శించారు. అక్కడ ఆండాళ్ పేరుతో ఉన్న ఏనుగు ఆశీర్వాదం అందుకున్నారు. ఏనుగు మోతార్గాన్ని వాయించడాన్ని విని ప్రధాని ఆశ్చర్యచకితులయ్యారు. గజరాజుకు ఆలయానికి ఉన్న అనుబంధంపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణంలోని తమిళ కవి కంబర్ మండపంలో ఆ కవి రచించిన కంబరామాయణంలోని సూక్తుల్ని పండితులు ఆలపించారు. అయోధ్య రామ మందిరంలో సమర్పించేందుకు శ్రీరంగం ఆలయం తరపున పండితులు పట్టు వస్త్రాన్ని పెట్టెలో ప్రధానికి ఇచ్చారు. మరోవైపు శ్రీరంగం ఆలయానికి వచ్చి పూజలు చేసిన తొలి ప్రధానిగా మోడీ చరిత్రకెక్కారు. ప్రధాని పూజారి సుందర్ భట్టార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని శ్రీరంగం ఆలయానికి వచ్చినందుకు దేశంలోని భక్తులంతా చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తొలిసారిగా ఒక ప్రధాని ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. రామాయణంలోని కీలక ఘట్టానికి నిలవగా ఉన్న రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీరామాయణ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్కృతం, అవధి, కశ్మీరీ, గురుముఖి, అస్సామీ, బెంగాలీ, మైథిలి, గుజరాతీ, రామకథ మాండలికాల్లో రామాయణాన్ని వినిపించారు. ప్రధాని మోడీ ఇతర ప్రముఖులు విని తన్మయం చెందారు. అనంతరం అగ్నితీర్థంలో సముద్ర స్నానం చేశారు. శ్రీరంగం రామేశ్వరంలోని ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. శ్రీరంగం ఆలయానికి వెళ్లే మార్గంలో ప్రధానిని చూసేందుకు ఇరువైపులా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. కాన్వాయ్ నుంచే వారికి అభివాదం చేశారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసే ప్రధాని ఆదివారం ధనుష్కోట్లోని కోదండ రామాలయాన్ని సందర్శించనున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంగన్వాడీలపై అరాచకం అంటూ ఆందోళన చేస్తున్న వారిని ఈడ్చిపడేసిన పోలీసులు. నెల్లూరు ఉరవకొండలో 12 మందికి గాయాలు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 40 రోజుకి చేరుకుంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు శనివారం జాతీయ రహదారులపై ఆందోళన చేపట్టిన కార్యకర్తలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహిళలను చూడకుండా ఈడ్చిపడేయడంతో 12 మందికి గాయాలయ్యాయి. కడుపుకాలి రోడ్డు ఎక్కితే తమపై పోలీసులతో దాడి చేస్తారంటూ పలువురు కన్నీటి పర్యంతం అయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రోజు వాళ్ళని రెచ్చగొడుతూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. లేకపోతే 3 మావోయిస్టుల మృతి అంటూ ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పులు 3 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళలో 2 మహిళలు ఉన్నారు. మావోయిస్టు కమాండర్లు వినోద్ కర్మ, రాజు పూనెం, విశ్వనాథ్ గుడ్డు తెల్లం నేతృత్వంలో 20 మందికి పైగా మావోయిస్టులు బాసగూడలోని బాలంనెడ్ర అడవుల్లో బేలంగొట్టలపై సమావేశమయ్యారని నిఘా వర్గాల సమాచారంతో సిఆర్పీఎఫ్ 210 బెటాలియన్, కోబ్రా, బీజాపూర్ డిఆర్జీ
బలగాలు అక్కడికి అడవులు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం పోలీసుల ఆ ప్రాంతంలో పరిశీలించక 3 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమై ఘటనా స్థలంలో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 3 మృతదేహాలను బాసగూడ ఠాణాకు తరలించారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. సమీప అడవుల్లోకి తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మొన్న మావోయిస్టులు చేసినటువంటి దానికి రివర్స్ అనమాట. అయితే వైకాపాలో యాదవులకు తీరని అన్యాయం, జంగా కృష్ణమూర్తి ధ్వజం, గురజాల టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి. 2019 ఎన్నికల్లో గురజాల టికెట్ అడిగితే నేను సీఎం కావడం ముఖ్యమా, మీరు ఎమ్మెల్యే కావడం ముఖ్యమా అని జగన్ నన్ను అడిగారు. దీంతో అధినాయకుడిని గౌరవించి గురజాల సీటును త్యాగం చేసి ఈసారి ఎన్నికల్లో టికెట్ బీసీఎల్ది కాదంటున్నారు అని వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని హోటల్లో శనివారం రాత్రి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని యాదవులు బీసీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల్లో గురజాల టికెట్ ఇవ్వకుండా వైకాపా నాకు చేయించింది. గురజాలలో 2014లో నేను 7,000 ఓట్లతో ఓడిపోయానని టికెట్ నిరాకరించారు. 30,000 ఓట్లతో ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చారని జంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది బీసీల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమని ధ్వజమెత్తారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన కార్యాచరణ ఉంటుందని విలేకరులతో ఆయన అన్నారు. ఆల్రెడీ ఈయన పార్టీ తెలుగుదేశంతో మీటింగ్లు పెట్టుకున్నారు. మొన్న పార్థసారథిని మీటింగ్ అయ్యి వచ్చారు. టోటల్గా అటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే తెలుగుదేశం కూడా గురజాల సీట్ ఈయనకి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఈయన ప్రస్తుతానికి ఈయన ద్వారా డ్యామేజ్ చేయాలి. వాస్తవంగా అక్కడ టికెట్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనేటువంటిది ఫ్రీగా ఇచ్చిపెట్టింది. ఆ ఎమ్మెల్సీ తర్వాత ప్లస్ తన కొడుకుకు కూడా పదవి ఇచ్చారు. కాకపోతే అయినా కూడా దాంట్లో బీసీలని ఇప్పుడు బీసీలకి ఎక్కువ మందికి ఇస్తున్నాడు కాబట్టి జగన్ బీసీలతో, అది కూడా వైసీపీలో ఉన్న బీసీలతోనే తిట్టించాలన్నటువంటి తెలుగుదేశం స్కెచ్లో భాగంగా తను ఒక పావుగా మారారన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సాక్షి అయోధ్య భక్తజన సంద్రం అంటూ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే అయోధ్య ఆ పేరు వెంటనే ఆధ్యాత్మిక పరవశం, భవ్యమైన దివ్య మందిరంలోకి రామచంద్ర ప్రభు వేంచేయబోతున్నాడు. భక్తకోటి ఆర్తి తీరేలా రేపు బాలరాముడిగా తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నారంటూ సాక్షి ప్రత్యేక కథనాలు ఇచ్చినటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆర్థిక చక్రానికి ఆసరా అంటూ పాడి పశువులు, కిరాణా, ఫ్యాన్సీ వస్త్ర దుకాణాలతో స్వయం ఉపాధి, పేద మహిళలకు ఆత్మగౌరవం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోతం 79 లక్షల మంది సాధువులు పొదుపు మహిళల జీవితాల్లో సమూల మార్పులు, 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల అప్పులు 25,570 కోట్లు. ఆ మొత్తం 4 విడతల్లో మహిళలకు నేరుగా అందజేసిన సీఎం వైఎస్ జగన్. 99.83% మంది సకాలంలో రుణాలు చెల్లింపు, తద్వారా మరింత ఎక్కువ రుణాలు ఇచ్చిన బ్యాంకులు. గత 56 నెలల్లో 1,54,929 కోట్ల రుణాలు. ఈ రుణాలపై వడ్డీ భారం కూడా భరిస్తున్న ప్రభుత్వం. వెరసి కుటుంబాల ఆదాయం పెంచుకోవడంపై మహిళల దృష్టి. 54% పొదుపు మహిళలకు ఏటా 60,000 అదనపు ఆదాయం. చంద్రబాబు మోసంతో చతికిలబడ్డ డ్వాక్రా వ్యవస్థ తిరిగి గాడిలో పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎల్లుండి 4వ విడత ఆసరా పంపిణీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే జగనన్న విద్యా కానుక పరిపాలన అనుమతి, వచ్చే విద్యా సంవత్సరానికి 1,042 కోట్లతో ఉత్తర్వులు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 4,73,37,549 పాఠ్యపుస్తకాలు, 4,73,37,549 పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు. 10th క్లాస్కి 4,65,268 ఫిజికల్ సైన్స్ పుస్తకాలు. వీటి సరఫరాకు 253 కోట్ల అంచనాతో టెండర్ల ఆహ్వానం. జ్యుడిషియల్ ప్రివ్యూకి టెండర్ డాక్యుమెంట్. మిగిలిన వస్తువులు సరఫరాకు చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఆదేశం అంటూ అందులో టెండర్లో అంటే మొన్న మధ్యనే జ్యోతినో ఈనాడో రాసుకొచ్చింది టెండర్ లేకుండా ఇచ్చేస్తున్నారు, లేదు టెండర్ పిలుస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే బళా కైవల్య అంటూ నాసా కోర్సు పూర్తి చేసిన కైవల్యారెడ్డి 15 ఏళ్లకే పూర్తయిన శిక్షణ వ్యోమగామి కావడమే లక్ష్యం అంటూ వ్యోమగామి కావడమే లక్ష్యంగా నాసా IANC కోర్సుని విజయవంతంగా పూర్తి చేశాను. నా లక్ష్యానికి తొలిమెట్టు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో ఖగోళ శాస్త్రం ఎదగాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వం నుంచి 6.7 లక్షలు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు అంటూ కుంచాల కైవల్యారెడ్డికి ఇచ్చినటువంటిది హైలైట్ చేశారు ఇక్కడ. ఇకపోతే ఎయిడెడ్ పాఠశాలపై విద్యాశాఖ దృష్టి, విద్యార్థులు లేకుండా నిర్వహిస్తున్న వైనం అంటూ 76 ఎయిడెడ్ స్కూళ్లలో పిల్లలే లేరు, మరో 134 స్కూళ్లలో 10 మంది లోపే. గతేడాది నోటీసులు ఇచ్చినా పట్టించుకునే యాజమాన్యాలు, విద్యార్థులు ఉన్నట్టు తప్పుడు లెక్కలు. రాష్ట్రంలో విద్యార్థులు లేని ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిలో గత కొన్నేళ్లుగా విద్యార్థులు లేకపోయినా ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపుతూ ఈ పాఠశాలలు నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన స్కూళ్ల యాజమాన్యాలు పట్టించుకోలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్ళాయి. రాష్ట్రంలో దాదాపు 595 ఎయిడెడ్ స్కూళ్ళు ఉండగా వీటిలో 210 స్కూళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వీటిలో ఒక్క విద్యార్థి కూడా లేకుండా నడుస్తున్న ఎయిడెడ్ స్కూళ్ళు 76 ఉండగా 10 మందిలోపు విద్యార్థులను మరో 134 ఉన్నట్టు విద్యాశాఖ లెక్క తేల్చింది. 2022-23 విద్యా సంవత్సరాలు ఆయా స్కూళ్లలో జీరో ఎన్రోల్ ఎందుకు నమోదైందో కారణాలు చెప్పాలని ఆ యాజమాన్యాలకు ప్రభుత్వం చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరికొంత సమయం కావాలని యాజమాన్యాలు చెప్తున్నాయి.
2021 నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళ యాజమాన్యాలు ఎలాగ వ్యవహరిస్తున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలోని ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ పరిశీలనకు వెళ్లిన విద్యాశాఖ ఉన్నతాధికారికి వింత అనుభవం ఎదురైంది. అక్కడ రిజిస్టర్లో ఒక్క విద్యార్థి లేకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళు తమ విద్యార్థులను నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సదరు అధికారి కంగుతిన్నారు. ఇక్కడ ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎంఈఓడిఓలు నిలదీశారు. ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితులపై అందిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 2021 ఆగస్టులో ప్రతి మండలంలో స్థానికంగా పనిచేస్తున్న 3 ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా కమిటీ వేసింది. ఇలా రాష్ట్రంలోని అన్ని కమిటీలు ఎయిడెడ్ స్కూళ్ల స్థితిగతులను అధ్యయనం చేసి నివేదికలు విద్యాశాఖ అందజేసి వీటి ప్రకారం గత కొన్నేళ్లుగా ఆ పాఠశాలలో ప్రవేశాలు లేనట్టు గుర్తించారు. దీంతో ఈ పాఠశాలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటే యాజమాన్యాలకు విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో అవి కోర్టును ఆశ్రయించాయి. కోవిడ్ కారణంగా విద్యార్థుల ప్రవేశాలు ఆగిపోయాయని, తమకు కొంత గడువిస్తే విద్యార్థులు చేరికలు చేపడతామని కోరే, కానీ 3 ఏళ్లు గడిచినా చేరికలు చేపట్టడం కానీ స్కూళ్లలో వస్తువులు మెరుగుపరచడం కానీ చేయలేదు. తమ స్కూళ్లలో విద్యార్థులు ఉన్నట్టు చెప్పేందుకు ఇతర ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులు తాత్కాలికంగా తీసుకొచ్చి అధికారులకు చూపుతున్నారు. ఇటీవల కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులు లేకుండా కోర్టును ఆశ్రయించి కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 21.27 లక్షల కుటుంబాల కులగణన పూర్తి, 45.8 లక్షల మంది వివరాల నమోదు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ 2వ రోజు చురుగ్గా కొనసాగింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు ఉమ్మడిగా వారి పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై వివరాలు సేకరించారు. శనివారం రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 21,27,158 కుటుంబాలకు సంబంధించి 45.3 లక్షల మంది వివరాల నమోదు పూర్తయినట్టు గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉండగా 14,803 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలైనట్టు వివరించారు. కాగా పూర్తి ఆన్లైన్ విధానంలో మొబైల్ యాప్ ద్వారా ఈ కులగణన కార్యక్రమం కొనసాగుతుండగా గిరిజన మారుమూల ప్రాంతాల్లోని 515 గ్రామ సచివాలయాల పరిధిలో ఆఫ్లైన్ విధానంలో ఈ కులగణన ప్రక్రియను చేపడుతున్నారు. ఈ ఆఫ్లైన్ విధానంలో కులగణన జరుగుతున్న గ్రామ సచివాలయాల్లో అత్యధికంగా 347 అల్లూరు సీతారామరాజు జిల్లా, 72 పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, మోడీ 3తో మూడేదెవరికి? మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తే తప్ప భీష్ముడిని నిలవరించలేమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణక్షేత్రంలో నరేంద్ర మోడీ మోహరించున్నంత వరకు ఆయన ఎవరు ఢీకొని నిలబడలేరా అంటే ప్రస్తుతానికి లేరనే చెప్పొచ్చు. మోడీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పతిప్పలు పెట్టడం చూస్తున్నాం. తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగంది. బీజేపీ పెద్దలకు ఆగ్రహం చెప్పించకుండా ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. 3 రాజధానులపై కూడా బీజేపీ పెద్దలకు చెప్పేశారట. అయినా 3 రాజధానుల వ్యవహారానికి అతిగతి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలన ప్రధాని మోడీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ రెడ్డి కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమైన ప్రధాని వ్యాఖ్యానించారు కూడా. జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు అనుకూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమల్నాథుల అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్న జగన్ కేంద్రం సహకారం అందుతోంది. మాజీ సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి అని రేవంత్ బట్టెలతో ప్రధాని అన్నట్టు తెలిసింది. ఇది ఓవరాల్గా తన విషపు పలుకులతో, నీచరాతలతో, దిగజారుడు ప్రమాణాలతో జర్నలిజాన్ని పతాక స్థాయి నుంచి అధఃపాతాళానికి నెట్టినటువంటి రాధాకృష్ణ గారి అతి దరిద్రపు పలుకులు అన్నమాట ఇది. ఇందులో ఒకటి, నరేంద్ర మోడీని భీష్ముడితో పోల్చాడు. భీష్ముడు కౌరవుల పక్షాన ఉన్నాడు, నరేంద్ర మోడీ పాండవుల పక్షాన ఉన్నాడు. లేదా ఇవాళ రామాలయం లాంటి కట్టిస్తున్నటువంటి వ్యక్తిని భీష్ముడితో పోల్చడం ద్వారా కౌరవుల వైపు పోల్చినటువంటి నీచమైనటువంటి వ్యవస్థ నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి మోడీ పాలనలో ముప్పతిప్పలు పెడుతున్నాడు ప్రాంతీయ పార్టీని. తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది ఎవరు? కాంగ్రెస్సా, భారతీయ జనతా పార్టీనా? ఆ తెలుగుదేశాన్ని కాపాడింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. మరి అదే మోడీ హయాంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎందుకు దెబ్బతింటున్నాయి? స్వార్థ రాజకీయాల కారణంగా దెబ్బతింటున్నాయి. మరి నవీన్ పట్నాయక్ దర్జాగానే ఉన్నాడే, లాలూ ప్రసాద్ యాదవ్ దర్జాగానే ఉన్నాడే, ఏమైంది వాళ్ళకి ప్రాబ్లం? ఇంకా ఎదిగారే వాళ్ళు వచ్చాక, బీజేపీ వచ్చిన తర్వాతనే. బీజేపీని తొక్కేయాలనుకున్నటువంటి శివసేన దెబ్బతిన్నది, తెలుగుదేశం దెబ్బతిన్నది. బీజేపీని మోసం చెయ్యబోయిన వాళ్ళు మోసపోయారు, అది అక్కడ ప్రత్యక్షం. కానీ దాన్ని వక్రీకరించి రాసుకొచ్చేశారు, వాళ్ళు ఏదో తొక్కేస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం. మూడవది కేసీఆర్ని కూడా రెచ్చగొడుతున్నారు. నిన్ను దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీని కూడా రమ్మన్నారు. మొన్నటిదాకానేమో తెలుగుదేశం దాన్ని ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని రాసుకొచ్చారు మొన్నటిదాకా ఇదే రాధాకృష్ణ. ఇప్పుడు బీఆర్ఎస్ని తొక్కేయమని నరేంద్ర మోడీ రేవంత్కి చెప్పాడట. ఇదొక విచిత్రం. అయితే ఆంధ్ర గురించి రేవంత్కి చెప్పాడట నరేంద్ర మోడీ.
రేవంత్ రెడ్డికి తనకున్న పరిచయాన్ని అడ్డు పెట్టి ఆడేసిన నాటకము, లేకపోతే రేవంత్ రెడ్డి రాధాకృష్ణకి ఏమైనా కథల్ని చెప్పారో అర్థం కానటువంటిది ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. టోటల్గా తన ఇష్టారాజ్యంగా రాసేసి అదే జనాలది అన్నటువంటి కోణంలో అవతలోడు ఖండించలేడు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఖండిస్తాడా, రేవంత్ రెడ్డి ఖండిస్తాడా, బట్టి విక్రమార్క ఖండిస్తారా? వాళ్ళు ఖండించలేరు కాబట్టి వాళ్ళు ఎట్ట అనుకున్నారంట అని చెప్పేసి అక్కడ బాత్రూంలో కూర్చుని విన్నట్టుగా రాసేసి రుద్దేస్తారనమాట జనం మీద. ఇక్కడ ఈ మొత్తం కథనంలో అర్థమవుతున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ నిరాకరిస్తోంది అన్నటువంటి విషయం. అది రాయడానికి జగన్ పక్షానే బీజేపీ ఉంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ కథ నడుస్తుంది. మనం ఎప్పుడో చెప్పుకున్నాం ఒంటరి పోరాటానికి బీజేపీ రెడీ అవుతుంది. లేకపోతే పెట్టుబడుల గుడ్డు పొదిగేది ఎప్పుడు వెల్లువ కాదు సొల్లు అంటూ 14.19 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ గొప్పలు, 33.63 లక్షల ఉద్యోగాలంటూ సర్కారు డబ్బా, విశాఖ సదస్సులో 387 ఒప్పందాలు జరిగాయని వెల్లడి, 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నట్టు ప్రకటన, 10 నెలలు దాటిన ఒక్క కంపెనీ ఊసుకోవలేదు, డిపిఆర్లు కూడా ఇవ్వని కంపెనీలు మరిన్ని, ఎన్నికల ముందు వాస్తు విరుద్ధ ప్రకటనలు, సీఎం జగన్ తీరుపై పారిశ్రామిక వర్గాల విషయమేమంటూ చంద్రబాబు నాయుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఎవరు పెట్టారు అక్కడికి వచ్చి, అది రాయలే. రెండవది అప్పట్లో అదానీ కూడా ఇక్కడికి వచ్చాడు కదా పెట్టుబడులకి, అదానీ మరి పెట్టాడే, అంబానీ వచ్చాడు అబానీ పెట్టాడే, అట్లాగే ఆ భయంకా పెట్టాడే ఇక్కడ పెట్టుబడి. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో పెద్దవాళ్ళు పెట్టారు. అయితే 13 లక్షల కోట్లు రాల, ఇప్పటికీ 1.5 కోట్లు ఎంత వచ్చినాయి పెట్టుబడులు అంతే. చంద్రబాబు నాయుడు గారి 20 లక్షల కోట్లలో 35,000 కోట్లు 40,000 కోట్లు వచ్చినాయి. తర్వాత ఫైనల్గా ఎండింగ్ టైంకి 80,000 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు చెప్పారు. బట్ లెక్కలు 20 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు వచ్చేసినట్టు రాశారు. అప్పుడు ఇప్పుడు 13 లక్షల కోట్లు రాలేదని రాస్తున్నారు, 14 లక్షల కోట్లు రాలేదని రాస్తున్నారు. ఖచ్చితంగా రావు, అంతంత అనౌన్స్మెంట్లే ఉంటాయి. ఫైనల్గా వాటి అమల్లోకి తీసుకొచ్చుకోవాలి, అది నిజం. కాకపోతే అప్పుడు మాత్రం అద్భుతం, ఇప్పుడు అనర్థం అనినే రాస్తున్నారు, అంత మించి మరేం లేదు. లేకపోతే జగన్కి కౌంట్ డౌన్ అంటూ ఈ సీఎంకు మరో 81 రోజులే అధికారం చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ కౌంట్ డౌన్ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరో 81 రోజులే అధికారంలో ఉంటారని, ఆ తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పారు. వైసీపీ పని అయిపోయిందని అన్ని సర్వేలు జగన్కి వ్యతిరేకంగా వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఈసారి టీడీపీ జనసేన కూటమికి ఓటేస్తామని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ కాంబినేషన్ సూపర్ హిట్గా నిలుస్తుందని, 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన రాకాదలరా సభల్లో పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ జగన్కి కౌంట్ డౌన్లో స్పెషల్ అలా ఏంటంటే సర్వేలన్నీ జగన్కి వ్యతిరేకంగా వస్తున్నాయి, కానీ సర్వేలన్నీ జగన్కి అనుకూలంగా వచ్చినాయి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వచ్చినాయి. అంటే దాన్ని జాగ్రత్తగా డైవర్ట్ చేసినట్టున్నారు. లేకపోతే రేపే ఓటర్ల తుది జాబితా విడుదల, పారదర్శకమా మళ్లీ తప్పులు తడకేనా, ఇప్పటికే ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు వెలువ, ఢిల్లీకి వెళ్లి ఈసీకి ప్రతిపక్షాల మొర, అభ్యంతరాలని క్లియర్ అయ్యాయా, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ఉత్కంఠ, ఓవరాల్గా క్రిందసారి ఓడిపోవడానికి ఈవీఎంలు కారణం అని ఎట్లయితే చెప్పుకొచ్చినాయో పత్రికలు వీళ్ళు కావాలని చెప్పి ఎలా అల్లారో, ఇప్పుడు రాబోయే రోజుల్లో దొంగ ఓట్లే అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. గెలుపు వైపుకు కావాల్సినటువంటి కోణంలో కాకుండా ముందుగా సాకుల్ని రెడీ చేసి పెట్టడమే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.